గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి పరామర్శించారు. కూటమి మూకలు తమ ఇంటిపై దాడి చేసిన తీరును అంబటి కుమార్తె మౌనిక వివరించారు. ఏకంగా మాజీ మంత్రి ఇంటిపై దాడి జరిగిందంటే పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం అందుకు తార్కాణమని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కూటమి పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను హననం చేయటానికి అనునిత్యము జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అండగా నిలబడ్డటువంటి కొండగా ఉన్న అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే ఆ దాడి వలన మొత్తం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బెదిరిపోయి ఎక్కడా కూడా ఎలాంటి పోరాటాలు చేయటానికి బయటికి రారు అన్నటువంటి దురాలోచనతోనే ఆ రాంబాబు గారి ఇంటి మీద వేలాది మంది ఈ గంజాయి బ్యాచ్ను పంపించి అత్యంత పాశవికంగా దాడి చేయటం జరిగింది. రాంబాబు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా సిగ్గుచేటు.